పూరి జగన్నాథ్ గారు అంటే మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్, మినిమం కాదు మాక్సిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్. కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు, కానీ గడ్డపార మామూలుగా రాడు దింపాడు పూరి జగన్నాథ్. ఒక్కొక్కరికి బ్రో ఎలా అనిపించింది సినిమా? అన్న నేను ఇప్పుడే డబల్ స్మార్ట్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. ఏంటంటే పూరి జగన్నాథ్ గారు అంటే మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్, మినిమం కాదు మాక్సిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్. కాకపోతే ఏంటంటే లైగర్ సినిమా ద్వారా కొంచెం డీలా పడిపోయినా కానీ ఏంటంటే అతను మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ అని చెప్పేసి సినిమా ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా తీస్తారని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చినాము. కానీ మేము ఇక్కడ వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అసలు ఊహించలేదు భయ్య. మేము చూసిన దానికంటే సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మోర్ స్పెషల్ ఈ సినిమా. నిజంగా సీన్కి ఏంటంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినాం భయ్య. ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా హైలైట్గా అనిపించింది ఏంటంటే మదర్ సెంటిమెంటల్ని చాలా బాగా పండించారని చెప్పేసి అనుకోవచ్చు భయ్య. ఇంటర్వెల్ సీన్లో ఒక ట్విస్ట్ పెట్టిండు భయ్య. హీరో గారికి మదర్కి ఇద్దరికి మధ్యలో పెట్టినటువంటి ఒక మదర్ సెంటిమెంట్ సీన్ ఏంటంటే గుండెల్ని పిండి పడేసింది. చాలా ఎమోషనల్ ఫీల్ అయినాము. అండ్ ఏంటంటే నాకు మెయిన్గా హైలైట్ అని అనిపించింది ఏంటంటే హైయెస్ట్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఆలీ గారి కామెడీ చాలా హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు భయ్య. ఏంటంటే పూరి గారి డైరెక్షన్లో ఇంతకుముందు దేశముద్రు సినిమాలో సన్యాసిగా చూపించి చాలా బాగా అలరించి నవ్వించారు. అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కామెడియన్ సైకో రోల్లో చూపించి చాలా నవ్వించారు. నిజంగా థియేటర్లో సీన్కి ఆ ఆలీ గారి కామెడీకి అయితే చాలా నవ్వుకున్నాం. స్టోరీ ఉంది భయ్య, స్టోరీ ఉంది. అంటే ఇస్మార్ట్ శంకర్ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఏంటంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ కాన్సెప్ట్తో తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసుకొని తీశారు. ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నారంటే దేనికి రిలీజ్ చేస్తున్నారని అనుకున్నా కానీ మన ఏంటంటే ఓల్ ఇండియన్స్ అందరికీ ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ని మన అందరికీ అందించినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది భయ్య. నిజంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఆఫ్టర్ ఆల్ ఇంటర్వెల్ సీన్ తర్వాత అసలు సినిమా ఏందనేది అక్కడ నుంచి రివీల్ అయింది. ఏంటంటే ఇటు విలన్ గారికి హీరో గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే చాలా టకాఫర్ ఉందన్నమాట. నువ్వా నేనా అన్నట్టుగా తేల్చుకునే లెవెల్లో ఏంటంటే చాలా ఏంటంటే అసలు ఎవరు ఎక్కడ తగ్గలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఫైటింగ్ సీన్ అయితే చాలా గూస్ బంప్స్ పోయాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, ఏంటంటే సెంటిమెంటల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్య. మూవీ చాలా అంటే చాలా ఫుల్ ఫన్నీ, ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ డబల్ స్మార్ట్ సినిమా. ఏంటంటే ఎవరైనా సరే ఆడియన్స్ ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఎంచుకోవాలి అని అనుకుంటే మీరు పెట్టే డబ్బులకు ఏంటంటే మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి అని అనుకుంటే డబల్ స్మార్ట్ని ఎంచుకోండి. లేదు అని అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం భయ్య. కానీ ఏంటంటే ఇక పూరి గారి గురించి చెప్పనవసరం లేదు భయ్య. ఏంటంటే అతను డైలాగ్ డెలివరీలో మాస్క్ అమ్మ మొగుడు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఏంటంటే రామ్ గారు చేసేటటువంటి డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ డామినేటింగ్, అసలు నిజంగా అసలు గూస్ బంప్స్ అని అనుకోవచ్చు. ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ అండ్ ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకున్నా దీనికి డిఫరెంట్ వేరు. కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ది ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్య. ఏ ఆడియన్స్ అయినా వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ సినిమా. ప్రతి ఒక్కరు రండి థియేటర్కి. సినిమాలో చేయడం అంటే రామ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసినట్టున్నావు కదా, సో ఎలా అనిపించింది? అనిపించింది అన్న, సినిమా అయితే బాగుందన్న. అందరు కలిసి వెళ్ళి చూడండి సినిమా. అవునా, నీకు నచ్చిందా సినిమా? నాకు నచ్చింది అన్న. నువ్వే రామ్లా ఫీల్ అయిపోతున్నావు ఇప్పుడు? అంతే అన్న. అంతేనా? డబుల్ స్మార్ట్ శంకర్ ఆడియన్స్ కి ఏం చెప్తావు ఇవాళ? అంటే ఆగస్ట్ 15 కి అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మెంబర్స్ గానీ సినిమా రిలీజ్ అయింది కదా, సినిమా గురించి చెప్పు ఒకసారి. సినిమా బాగుంది, అందరు పక్క వెళ్ళి చూడండి. యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి ఫీస్ట్ మూవీ. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇచ్చారు, హిట్ కొట్టేశారు. పక్కా చూడండి సినిమా. అంటే మూవీ పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే ఇస్మార్ట్ శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ కానీ, రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్. కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు, కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు, లేదా చాలా సినిమాలు చూసుంటారు. అమ్మ నాన్న తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు ఆలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది. అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ, పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో సినిమాల్లో ఆలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది.
సో ఒక పూరి ఫ్యాన్గా లేదా రామ్ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. ఎక్కడ తగ్గల. ఐ థింక్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ సినిమాతో. ఒక్కొక్కరికి ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార అంటే రాడ్ సినిమా. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పూరి జగన్నాథ్. ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే స్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్, చాలా బాగుంది. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి. కుసున్నోళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిందంటే స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా దింపినట్టు దింపి మళ్ళీ లేపుతాడు. అసలు ఉంటుంది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరికి. మామూలుగా మింగారు, ఒక్కొక్కరు సంప మింగుతారు. సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ ఆలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క వినిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా, డబల్ చిప్. అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. అంటే మూవీ చూసాక సినిమా అంటే జనాలకి చిప్పు దొబ్బిద్దాం. బీజిఎం క్రేజీ, సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపోవాలి. మూవీ చూసాక జనాలకి చిప్పు దొబ్బిద్దాం. మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు. బట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్. ఏ సినిమా చూసారు మీరు? డబుల్ స్మార్ట్. ఎలా అనిపించింది? అంటే ఓవరాల్ అంటే ఎంగేజింగ్ గా ఉందా? డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ మూవీ కంటే ఇది ఇంకా బాగానే ఉంది. అండ్ సీక్వెల్ కదా, చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే ఏంటి స్టోరీ? దేనికి సంబంధించి స్టోరీ అదే లాస్ట్ మూవీలో ఎలా ఉంటుంది, మెయిన్ ఆయనకి చిప్ అది ఇన్సర్ట్ చేస్తారు కదా, దాంట్లోనే కొంచెం ట్విస్ట్ చేశాడు అనమాట ఈ మూవీలో. అది ఆ ట్విస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొంచెం ట్విస్ట్ ఉంటుంది, ఎండింగ్లో మనకు ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మేబీ నెక్స్ట్ తీస్తాడు అనేసి ఉంది, తీసే ఛాన్సెస్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండ్ అన్నట్టు చూపించలేడు, ఛాన్సెస్ ఆర్ దేర్. అన్న డబల్ స్మార్ట్ అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, పూరి సార్ గారికి మరో కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత ఒక రేంజ్కి వెళ్తే ఈ సినిమాతో ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా అంటే ఇలా తీసారని సినిమా అసలు ఊహించుకోలేము, అంత మంచిగా తీసిండనమాట. ఆ స్టైల్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ కామెడీ అన్న, మన బోకా గారి కామెడీ బొక్కలాగా ఉందని అయితే నేను చెప్పాను. ఆ కామెడీ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఆలి గారి కామెడీ కూడా అసలు మనకి ఏం మాట్లాడుతున్నా మనకు ఏం అర్థం కాదు, కానీ మనకు అర్థమయ్యేలాగానే ఉంటుంది. ఆ కామెడీ కూడా చాలా నిజంగా ఉంటుంది. అదే అన్న బోకా కనిపించాడు నిజంగా, అలా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ అమ్మ బాబోయ్, కావ్య గారు అందాలు అయితే మామూలుగా చూపించలేదు అసలు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కావ్య గారిని అలా చూస్తూనే ఉండిపోయాము, అలా అనిపించింది. స్టోరీ అయితే ఉందన్న నిజంగా. సంజయ్ దత్ గారు కానీ, వీళ్ళ కాంబినేషన్ కానీ, అంటే ఇస్మార్ట్ శంకర్ కాదు కానీ డబల్ స్మార్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, పూరి సార్ ఇంకా మన ఎవరు రామన్న అయితే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్కి దండం పెట్టాలి నిజంగా. స్కంద అవ్వచ్చు, లైగర్ అవ్వచ్చు, ఈ 2 సినిమాలు పనికిరావన్న. ఈ డబల్ స్మార్ట్తో వేరే రికార్డులు వెళ్ళిపోతారు. రికార్డులు అయితే నిజంగా రికార్డులు బద్దలు కొట్టేసి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కల్కి రికార్డులు బద్దలు కొట్టేసిండు అన్న పూరి గారు అయితే నిజంగా.